రేపు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ సిద్ధం సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ సభ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని మంత్రి తెలిపారు. తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని చెప్పిన మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందేశం ఇవ్వడంలో ఇదే పెద్ద సభ అవుతుందని చెప్పుకొచ్చారు. రేపు జరగబోయే సిద్ధం సభ 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. ఇది అతి పెద్ద సభగా, అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడతా ఉంది. తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది. ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాం. రేపు ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించినట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే 40 రోజుల లోపల జరిగే ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సన్నద్దమై ఈ ఎన్నికల నిర్వహణకు ఊపందుకుంటుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశాదిశ నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి, కేవలం తిట్ల పురాణంతో మా పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి మండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప, వారు మేము పలాంది చేశాము, చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశాను అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప, అయిపోయింది 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పే తప్ప, నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఉంటే కదా డ్యామేజ్ అయ్యేదానికి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది? ఈ రాష్ట్రంలో ఎన్మాస్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా, ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తారు.